अरे अंत अंदर मल्ला अर्थमవుతుంది मल्ला ఎక్కువ వేసుకోవచ్చు.
लंबोदर भगवान की महागणाधिपतये नमः लंबोदर भगवान की దేవాలయ విస్తరణలో భాగంగా ఉన్నటువంటి తర్వాత వివరిస్తాను. మిగిలిన ఈ 33 ఎకరాల్లో రోడ్డుని కూడా ఆయానికి సంబంధించినటువంటి కొలతలతోటే విభజించి కోడలు లోపలే స్తంభాలు కానీ గోపురాలు కానీ చాళుక్య శైలిలో వేములవాడ చాళుక్య శైలి అన్నటువంటిది ప్రత్యేకంగా మనకి బోధన్ ప్రాంతంలో, తర్వాత ఇక్కడ భీమేశ్వరాలయంలో, తర్వాత అలంపురంలో ఉన్నటువంటి మహిషాసుర మర్దిని, తర్వాత ఇతర దేవాలయాలు ఇవన్నీ యథాతథ స్థానంలో కొనసాగుతుంది. దాన్ని బ్రాహ్మణ సత్రం పెట్టేసుకోవాలి. బ్రాహ్మణుల భోజనాలు దాన్ని వాడుకోవాలి. ఇక నివేదిక మర్చిపోతే అయిపోతుంది. ఇక్కడ బ్రాహ్మణ సత్రం అది ఉండదు కన్స్ట్రక్షన్ లోపల మన నివేదన చిన్న ప్లేస్ అయిపోతుంది. पुष्पाणि समर्पयामि नाम पूजा अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीमदाचार्य चरणारविन्दाभ्यां नमः नाम पूजां समर्पयामि सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां भक्त्यादीपं प्रेषयामि देवाय पैंट होता प्रकाश प्रकाशात्मन प्रकाशित दिगंतरा श्रीमदाचार्य शरणारविन्दाभ्यां नमः कर्पूरमंगल श्री गुरवे नमः श्रीमदाचार्य शरणारविन्दाभ्यां नमः मनोरथान् प्रार्थयामि భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ సకల శ్రేయస్సుల్ని ప్రసాదిస్తూ ఉన్నారు.
ప్రాచీన కాలం నుండి పరమేశ్వరుడు రాజరాజేశ్వర స్వామి నామధేయంతో భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ సకల శ్రేయస్సుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎన్నో కోట్ల భక్తుల ఆరాధ్య దేవుడిగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈ క్షేత్రంలో విరాజమానుడై అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో కోట్ల భక్తజనుల శ్రద్ధాభక్తి కేంద్రంగా ఈ క్షేత్రం అనాదికాలంగా విరాజమానం అవుతూ ఉన్నది. ఇటువంటి ఈ క్షేత్రంలో భక్తుల యొక్క సౌకర్యం కోసం, క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యాన్ని సంకల్పించి శాస్త్రోక్త విధానంతో ఆ కార్యములన్నింటినీ కూడా సంపన్నం చేయాలి. ఇంకా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యం కోసం ఆ సౌకర్యాన్ని ఇంకా విశేషంగా అభివృద్ధి పరచాలి. అదేవిధంగా స్వామికి జరిగేటటువంటి నిత్య పూజ ఉత్సవాలన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అవి కూడా చక్కగా ఇతోపి అధికమైనటువంటి వైభవంతో జరిగేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, భక్తుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక విధమైనటువంటి అభివృద్ధి కార్యాన్ని సంకల్పిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ పనులన్నిటి కోసం విశేషంగా మీరు శృంగేరి క్షేత్రానికి వచ్చి మా గురువుల యొక్క మరియు మా యొక్క ఆశీర్వాదాన్ని, మార్గదర్శనాన్ని పొంది ఉన్నారు. తదనుసారంగా మా గురువులు ఇంతకుముందు మేము కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసి ఉన్నారు. అదేవిధంగా మేము ఇక్కడ కావలసినటువంటివన్నీ కూడా పరిశీలించి ఇక్కడ కావలసినటువంటి మార్పులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా చూసి తగినటువంటి విశేషంగా మార్గదర్శనాన్ని చేసి ఉన్నాం. ఆ ప్రకారంగా ఇక్కడ కార్యములన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క సన్నిధానంలో ఇవాటి రోజున దర్శనం చేసినప్పుడు ఈ అన్ని అభివృద్ధి కార్యాలు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా శాస్త్రోక్తంగా సంపన్నమై ఈ క్షేత్రం ఇతోపి అభివృద్ధిని పొందేట్టుగా ఆ భగవంతుడు అనుగ్రహించాలి అని వాటి రోజున ప్రార్థన చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆటంకాలు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా శీఘ్రంగా ఈ పనులన్నీ జరగాలి అని ఆ పరమేశ్వరుని ప్రార్థించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ సమస్త జగత్తులో ఏ పని జరగాలన్నా కూడా దానికి ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది చాలా ఆవశ్యకం. ఆ అనుగ్రహం లేదే ఏ పని కూడా మనం చేయలేము. మన ప్రయత్నం అనేది మనకు ఒకటి ఉండనే ఉంటుంది. అయితే ఆ ప్రయత్నం అనేది సాఫల్యాన్ని పొందాలి అంటే దానికి భగవద్ అనుగ్రహం కావాలి. అంటే ఏ పని జరగాలన్నా కూడా అది మనకి ఫలితాన్ని ఇవ్వాలన్నా కూడా మన ప్రయత్నం కావాలి, ఆ దైవానుగ్రహము కావాలి. ఈ రెండు ఉంటేనే ఏవైనా పనులు జరుగుతాయి, ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఈ విషయం గురించి చెప్పేటప్పుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తమ భాష్యంలో ఒక విషయాన్ని ఉదాహరిస్తారు. ఏమిటి అంటే ఈశ్వరస్తు పర్జన్యవ ద్రష్టవ్య అని ఒక మాటను చెప్పారు శంకరాచార్యుల వారు. అంటే దీని అర్థం ఏమిటి? ఈశ్వరుడు పర్జన్యము లాంటి వాడు. పర్జన్యము అంటే సంస్కృత భాషలో వర్షము. అంటే వర్షం వల్ల మనకి ఏమొస్తున్నాయి? నీళ్లు లభిస్తున్నాయి. అంటే అక్కడికి చక్కగా వర్షాలు పడితే అప్పుడు వ్యవసాయం బాగా జరుగుతుంది, చెట్లన్నీ కూడా చక్కగా పెరుగుతాయి, మనకి ఫలాలు లభిస్తాయి. అదే వర్షాలు పడలేదు, నీళ్లు లేవు అని అంటే అప్పుడు వ్యవసాయం కానీ ఇవేమి కూడా సరిగ్గా జరగవు.
ఏమైంది అంటే ఆ ఈశ్వరుడు ఆ వర్షం లాంటి వాడు అని. అంటే దాని అర్థం ఏమిటి, దీని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే వర్షం ద్వారా మనకి నీళ్లు లభిస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు ఉంటేనే ఏ వృక్షమైనా పెరుగుతుంది. ఈ ప్రపంచంలో ఒక విత్తనం నుంచి మొలక బయటకు వచ్చి ఒక విత్తనం అంకురించి అది ఒక మొక్కగా తర్వాత పెద్ద చెట్టుగా పెరిగి మనకి ఫలాలను ఇవ్వాలి అంటే ఎప్పటి నుంచి అయితే మనం విత్తనాన్ని నాటామో అప్పటి నుంచి నీళ్లు వస్తూ ఉండాలి. నీళ్ళ కనుక పోయకపోతే అప్పుడు ఏ విత్తనం నుంచి అంకురం అనేది రాదు, అది అంకురించదు, దాని నుంచి ఫలము కూడా మనకి రాదు. అయితే అది ఏ వృక్షమైనా అంతే, అది మంచి వృక్షమా విష వృక్షమా ఏదైనా అంతే. ఒక మంచి మనకు కావలసినటువంటి ఏ వృక్షం పెరగాలన్నా అథవా మనకు అక్కర్లేనటువంటి ఒక మామిడి చెట్టు అయినా ఒక కొబ్బరి చెట్టు అయినా ఒక విషవృక్షమైనా అది కూడా పెరిగేది నీళ్లతో. అంటే ఈ నీళ్లు అన్నిటి కూడా ఏ మొక్క అయినా కూడా నీటితోనే పెరగాలి. అంటే అన్నిటికీ కూడా పెరగడానికి కారణం ఈ నీళ్లు. అయితే అక్కడికి ఆ నీళ్లు ఎలాంటివో అలాంటి వాడు. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఏమిటి అంటే మనకి ఏ ఫలం కావాలో ఆ బీజాన్నే ఆ విత్తనాన్నే నాటాలి. మనకి మామిడి పళ్ళు కావాలి అని అంటే ఆ మామిడి పళ్ళకు సంబంధించినటువంటి బీజాన్నే మనం నాటాలి. నేను విషవృక్షం యొక్క బీజాన్ని నాటుతాను కానీ నాకు మామిడి పళ్ళు దొరకాలి అని అంటే మాత్రం అది ఎప్పటికీ అయ్యేది కాదు. నేను మాత్రం దీన్నే నాటుతాను, విషవృక్షం యొక్క విషఫలం యొక్క బీజాన్నే నేను నాటుతాను, కానీ దీని నుంచి మామిడి చెట్టు రావాలి, మామిడి చెట్టు కొడుకు రావాలి, దాని నుంచి నాకు మామిడి పళ్ళు కావాలి అని అంటే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. నువ్వు విషవృక్ష బీజాన్ని కనుక నాటావంటే దాని నుంచి వచ్చే ఫలం కూడా వచ్చే వృక్షం కూడా విషవృక్షమే అవుతుంది, దాని నుంచి వచ్చేటటువంటి ఫలం కూడా విషఫలమే అవుతుంది, దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నీకు ఏ ఫలం కావాలో ఆ బీజాన్ని నాటడం అనేది నీ యొక్క కర్తవ్యం. నువ్వు ఏ బీజాన్ని నాటుతావో తెలుసో తెలియకో ఏ బీజాన్ని నాటుతావో నాటి దానికి నీడలు పోస్తావో దాన్ని అదే విధంగా పెరిగేలా చేసి ఆ ఫలాన్ని నీకు ఇచ్చేటటువంటి పనిని నీళ్లు చేస్తాయి. అంటే అక్కడికి ఏమైంది, ఇక్కడ ఎలాగైతే మనకు కావలసినటువంటి వృక్షాలు అథవా మనకు అక్కర్లేనటువంటి విష వృక్షాలు అనేటటువంటి తేడాలు ఉన్నాయో చెట్లలో, అదేవిధంగా ఇక్కడ కూడా మనిషి చేసేటటువంటి కర్మలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు. ఈ పుణ్యకర్మల్ని పాపకర్మల్ని ఆచరించడం అనేది ఏదైతే ఉందో ఇది అక్కడ బీజాన్ని నాటడం లాంటిది. అందులోనూ అక్కడ పుణ్య అంటే మంచి వృక్షములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విత్తనాన్ని నాటడం అనేది ఇక్కడ పుణ్యకర్మల్ని ఆచరించడం అనేది. ఇక్కడ పుణ్యకర్మల్ని ఆచరించడం అనేది మంచి వృక్షముల యొక్క బీజాన్ని నాటడం లాంటిది. అదేవిధంగా అక్కడ విషవృక్షం యొక్క విత్తనాన్ని నాటడం అనేది ఇక్కడ పాపకర్మల్ని ఆచరించడం లాంటిది. ఏం చేసినా అక్కడ ఎలాగైతే ఏ విత్తనాన్ని నాటితే ఆ ఫలం అనేది మనకు వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఏ కర్మను ఆచరిస్తే ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ విత్తనం నాటడానికి ముందే మనం ఆలోచించాలి. నేను ఏ విత్తనాన్ని నాటుతున్నాను, నేను నాటేటటువంటి విత్తనం ఏదైతే ఉందో ఇది సరైనటువంటిదా కాదా అనేటటువంటి విషయాన్ని నాటే ముందే మనం ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుందంటే అలా ఆలోచించినప్పుడు ఒకవేళ మనకి ఆలోచించేంత శక్తి మనకి లేదు, ఆ తేడా మనకి తెలియట్లేదు, అంత వివేకం మనకి లేదు అంటే అప్పుడు ఏం చేయాలి, ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో రైతులు వాడిని అడగాలి. మనకి స్వతహాన్ని తెలుసుకునే జ్ఞానం లేదు అని అంటే ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని అడగాలి. వాళ్ళకి తెలుస్తుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ విత్తనాన్ని చూసిన వెంటనే తెలుసుకోవాలి, ఇది ఫలానా చెట్టు విత్తనం, దీన్ని నాటినప్పుడు ఫలానా చెట్టు వస్తుంది, అది ఇన్ని సంవత్సరాల్లో మనకి ఫలాన్ని ఇస్తుంది అని అన్ని దానికి ఒక లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం అది ఏమిటి అనేది వాటి నుంచి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ లోకంలో కూడా ఏది పుణ్యకర్మ ఏది పాపకర్మ అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు తెలుసుకునేంత శక్తి లేదు అంటే శాస్త్రముల నుంచి ఆ శాస్త్రజ్ఞులైనటువంటి గురువుల నుంచి పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకొని ఆ సరైనటువంటి పనిని చేసినప్పుడు దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం విషవృక్ష యొక్క బీజాన్ని నాటి దాన్ని చక్కగా నీళ్ళు పోసి పెంచి ఆ తర్వాత దాని నుంచి విషఫలం వచ్చి దానివల్ల మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ మనం ఇంకెవరో నిందిస్తే ఉపయోగం లేదు, అథవా నీళ్ళని నిందిస్తే ఉపయోగం లేదు. నీళ్ళ లేదా ఈ చెట్టు పెరిగింది కాబట్టి నీళ్ళ
మంచి కర్మలకి మంచి ఫలితాన్ని ఇస్తాడు. మనం శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలను ఉల్లంఘించి మనం యథేచ్ఛంగా ఏదో చేస్తే అప్పుడు దానికి తగినటువంటి ఫలాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తాడు. కానీ ఇక్కడ అన్ని ఫలాన్ని ఈశ్వరుడే ఇస్తున్నాడు. సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే, దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే. కానీ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ దుఃఖ ఫలాన్ని ఇచ్చేది కూడా ఈశ్వరుడే. కానీ దానికి అక్కడ దోషి మాత్రం ఈశ్వరుడు కాదు. దోషి ఎవరు అంటే చేసినటువంటి వాడు. అలాగే ఒక న్యాయాధీశుడు ఉన్నాడు, ఆయన శిక్షణ ఇస్తున్నాడు. ఒకడు శిక్షని పొందాలన్నా కూడా అది న్యాయాధీశుడే నిర్ణయించాలి. వీడికి ఏ శిక్ష అవసరం లేదు, వీడు ఏం తప్పు లేదు, వీడు ఆయన ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాలన్నా కూడా ఆయనే నిర్ణయించాలి. ఒకడు శిక్ష అనుభవించడానికైనా ఆయనే కారణం. ఏ శిక్ష లేకుండా ఏది లేదు అని నిర్ణయింపబడి ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆయనే కారణంగా ఉండాలి, న్యాయాధీశుడే కారణం. కానీ ఒకడు శిక్షను అనుభవిస్తున్నాడు అంటే అక్కడ దోషి మాత్రం న్యాయాధీశుడు, ఆయన కారణం కారణం అవడం లేదు, దోషిగా ఉండడం లేదు. ఆ రెండింటికి కాస్త తేడా ఉంది. కాబట్టి ఇదే విధంగా అందుకే ఆ పరమేశ్వరుడు సమస్త లోకానికి అన్నిటికీ, అందుకే ఈ విషయాన్ని పెట్టుకునే పెద్దవాడు ఒక మాట అంటారు. ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ అయితే ఏమైనా కొట్టదు అని ఒక మాట అంటాం. ఈశ్వరాజ్ఞ అయితే ఏమైనా కొట్టదు అంటే అర్థం ఏమిటి? చాలా మంది అడుగుతుంటారు, ఏమిటంటే శివాజ్ఞ అయితే ఏమైనా కొట్టదు అని అంటారు. అంటే అక్కడ అన్ని కూడా ఈశ్వరుడే చేస్తున్నారు, ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి అని అర్థం. అన్ని అంటే దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, రెండు కూడా ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయని అర్థం. అక్కడ ఈశ్వరుడు అయినటువంటి వాడు మరి మంచినే చేయాలని చెడు ఎందుకు చేస్తున్నాడు? చెడు దుష్ఫలితాన్ని ఎందుకు ఇస్తున్నాడు? మంచి ఫలితాన్ని ఆయన ఈశ్వరుడు కాబట్టి, దేవుడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇవ్వాలి. కానీ చెడు ఫలితాన్ని అంటే దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఆయన అంతా సుఖమైపోవచ్చు కదా అని చాలా మంది ప్రశ్న వస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటి శివాజ్ఞ అంటే ఏది జరుగుతుందంటే అర్థం ఏమిటి అని అంటారు, అని అడుగుతుంటారు చాలా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాగైతే నీళ్లు లేనిదే ఏ అంకురం, ఏ బీజం నుంచి అంకురము రాదు, ఏ వృక్షము పెరగదు, ఏ వృక్షము ఫలాన్ని ఇవ్వదు అనే మాట ఎలాంటిదో ఈశ్వరాజ్ఞ అంటే ఏమైనా కొట్టదు అనే మాట కూడా అలాంటిది. అక్కడ ఎలాగైనా మనం అర్థం చేసుకోవాలో దీన్ని కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. దీని అర్థం కూడా అది. కాబట్టి అక్కడికి ఏమైందంటే అక్కడ నీళ్లు కారణం, కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి వివేచన మాత్రం మనది. మనం దాన్ని చక్కగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈశ్వరుడు కారణం మాత్రమే, కానీ ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ ఈశ్వరుడే వేదములో, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రంలో ఎప్పుడో ఉపదేశించేశాడు భగవంతుడు. దానికి ఒక పరంపర భగవంతుడు ఏర్పరిచాడు. కాబట్టి భగవంతుడు ఏది మంచి ఏది చెడు అనే దాన్ని ఎప్పుడోనే ఉపదేశించేశాడు. ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధి శక్తిని మనిషికి ఇచ్చాడు. అదేవిధంగా ఆ రకంగా ఆచరించడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి శక్తిని, కర్తృత్వ శక్తిని మనిషికి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చేశాడు ఈశ్వరుడు. ఇక దాని తర్వాత ఏమిటి అంటే ఏది ఆ భగవంతుడి యొక్క ఉపదేశంలో మూలకంగా ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా సరిగ్గా వివేచన చేసి ఏది మంచో దాన్నే ఆచరించాలి, ఏది నిషిద్ధమో దాన్ని ఆచరించకూడదు అనేటటువంటి ఆ సంకల్పాన్ని, ఆ వివేకాన్ని పొందవలసినటువంటి కర్తవ్యం మనిషిది. అదేవిధంగా ఎలాగైతే ఇప్పుడు అక్కడ కూడా అంతే, ఏ విత్తనం మంచిది ఏది చెడ్డది, ఏది విషవృక్షం ఏది మనకు కావలసినటువంటి ఫలంది అనేటటువంటి వివేచన చేయాల్సింది మనమే. ఆ బాధ్యత నీటిది కాదు, నీళ్ళు కేవలం కారణంగా ఉంటాయి. నువ్వేమిస్తే ఆ వాటినే పెంచుతాయి. ఇక్కడ మనం విషబీజాన్ని వేసినప్పుడు అప్పుడు నీళ్లు దాన్ని పెంచమని ఉండదు. విషబీజం వేసినా దాని నుంచి నీళ్ళతో ఫలం అనేది దానే వస్తుంది. కాబట్టి దీన్నే శాస్త్రంలో సాధారణ కారణము, అసాధారణ కారణాలు అని రెండు మాటలతో అంటారు. అంటే ఈశ్వరుడిని సాధారణ కారణము అని అంటారు. ఇక్కడ నీళ్లు కూడా సాధారణమైనటువంటి కారణాలు. అంటే ఏ వృక్షమైనా సరే సాధారణం, అది ఈ చెట్ట ఆ చెట్ట అనే తేడా లేకుండా సర్వసాధారణంగా అన్ని వృక్షాలు పెరిగేటటువంటిది నీళ్ళు ఇచ్చే. కాబట్టి దాన్ని సాధారణ కారణము అని అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ పనైనా సరే, పుణ్యమైనా పాపమైనా ఏదైనా సరే అన్నిటికీ ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయనకి సాధారణ కారణము అని అంటారు. అయితే అసాధారణ కారణం అంటే ఏంటి? ఫలానా ఇటువంటి ఫలానికి ఇది కారణం, దీనికి ఇది కారణం.
नित्यं भवावाजस्य संगते सधिक्रामण्णावकारसन्धिष्टोरस्पस्य वाजिनः रविरामकागरत्रणः योगं शिलारिषते कृतेष्टितो कृतमुहस्य धाम ॐ मधुपातारताय देवधक्षरन्ति सिन्धवः यशेम देवहितय्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्तिदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् ऋतं लक्ष्मी अवोत्तरात्तात् अवचोद्धात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि अङ्गुणत्रयातीतः हस्तयातीतः वङ्गालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः युक्तमेतदेव तव मनस्वरूपम् अकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुसारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् मनसा वाचमकृता अत्रासखाय सख्यानि जानते अत्रेषां लक्ष्मीर्विहितादिवासी प्रयुञ्जानः पापो पापो भवति धर्मार्थकामो रक्षन्ति विन्दति इदं धर्मशेषवदिष्याय गवेयं यो यदि मोहार्तास्यति रामीयाय भवति सहस्रावर्तनाभिन्दानमभिषेकं तमेन शासयेत् अनेन गणपतिमविषिञ्चते समास्ते भवति चतुर्थ्यामनस्तञ्जपति भवति नित्यधर्मणवाक्यं ब्रह्माद्याचरणं विद्यां न विभेति कदाचनेति यो दूर्वां पुरैर्यजुषमेश्वरस्मानो भवति यो नागेर्यजुषमेश्वरस्मां भवति समीपमान् भवति यो मोदकहस्तेन यजमाञ्चाफलवनात् भवति अष्टौ ब्राह्मणान् सम्यक् ग्राहयित्वा सूर्यवत्यस्ते भवति सूर्यग्रहणे महानद्यां भवति महाविघ्नाः प्रमुच्यते महादोषाः प्रमुच्यते महाभावाः प्रमुच्यते देवादिकार्तिराज नमः शिवाज नमः शुद्धबुद्धिप्रदाय नमः शान्ताय नमः ब्रह्मचारिणे नमः गजाननाय नमः दैवादराज नमः वनस्पत्याय नमः भक्तविघ्नविनाशने नमः संवत्सरः संवत्सरमेवावरुन्धे मौन्दी भवति पूर्वे मूल्याः ऊर्जमेवावरुन्धे चित्र सर्वागुं अग्नेगुं रक्षुषतो हुवे वामैवक्षोपनमो ज्योतिधत्ता तस्मादानद्यो नामस्तुना वो नामानुसिन्धवः यत्प्रेषितावरुणेन परमेश्वर आगच्छ देवदेवेश सर्वकारणकारण नवीकरण सिद्ध्यर्थं कुम्भेऽस्मिन् सन्निधिं कुरु देवेश प्रतिमामूर्ते तंत्रमूर्ते परावरे प्रार्थनांगरिष्ये योगारूढमति प्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलम् चक्रपिनाकसाभयवरान् बिभ्राणवर्कच्छविं क्षत्रे भूतफणेन्द्रमिन्दुधवलं लक्ष्मे नृसिंह
ऐश्वर्याभिवृद्ध्यर्थं समस्त दुरितोपशान्त्यर्थं समस्त मंगलावाप्त्यर्थं समस्ताभ्युदयार्थं च धर्मार्थकाममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं श्रीमदाचार्य चरणारविन्द देवता प्रीत्यर्थं यावत् शक्ति ध्यानावाहनादि षोडशोपचार पूजां करिष्ये। वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, प्रद्युम्नाय नमः, निरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, धोक्षाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, धूपं श्रीमदाचार्य चरणारविन्दाभ्यां नमः। नमस्कारं చేయండి. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षेश्वर नमस्कारान् समर्पयामि प्रार्थनां करिष्ये। అందరూ చెప్పండి. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి గురవే సర్వలోకానాం శ్రీమదాచార్య చరణారవిందాభ్యాం నమః. మనోరథాన్ ప్రార్థయామి, సర్వోపచార పూజా సమర్పయామి. అనయా పూజయా श्रीमदाचार्य चरणारविंद देवता प्रियंता संसृष्टं धनमभयं समाकृतमस्मभ्यं दत्तां वरुणस्य वृद्धस्यैव रूपं कृत्वा तिष्ठति। बोला शंकर भगवान की जय। కొంచెం సుర్రు ఉంటుంది వీడు చెక్కుంటే 2 నిమిషాలు. ఏ రకంగా కూడా నిరుత్సాహం చెందకుండా ఉండడం కొరకు
కింద దాకా హైట్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని అంత పెద్ద స్తంభం దొరకదు కాబట్టి లోపల ఫైల్స్ వేస్తుంది 150 రేపు బిజినెస్ వచ్చేసి ఫైల్ స్టార్ట్ అవుతుంది. అయితే రామప్ప దేవాలయంలో దానికైతే ఇసుక పునాదులతో చేశారు. ఇక్కడ చాలా ఎక్కువ భూభాగం ఉండడం వల్ల ఎక్కువ నిర్మాణం